హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా ట్రేడ్స్ అయిపోయినాయి. ఈరోజు ట్రేడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ప్రీమియం డీకి అస్సలు ప్రీమియం పెరగట్లేదు, చాలా దారుణం. ఇంకా నాకు ఈ రెండు ట్రేడ్లతో సైకలాజీ చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఏంట్రా ఇలా ప్రీమియంస్ ఇలా ఏడిపించేస్తున్నాయి. మండే ఏదైనా మూమెంట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఏమి లేదు. ఇంకా అందుకని నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్ ఇగోండి. నేను రెండు ట్రేడ్లు తీసుకున్నాను. 2 ట్రేడ్స్ కూడా 5000 అబోవ్ ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. 5000 అబోవ్ ప్రాఫిట్ వచ్చింది. ఇది 5500, ఇది 5800 ఎంత వచ్చింది. పెరుగుతుంది కదా అని ఉన్నాను. ఇంకా పెరుగుతుంది, ఒక 3000 2000 ఎంత పెరుగుతుంది కదా అని దురాశతో ఉన్నాను. ఇంకా పెరుగుతుందని నేను స్టాప్ లాస్ కొంచెం టైట్ చేశాను ఫ్రెండ్స్, ఏదైనా అవ్వచ్చని. ఇగోండి, నేను ఇక్కడ పీఈ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ పీఈ ట్రేడ్ తీసుకుని నా టార్గెట్ అయితే ఎక్కడి వరకు అంటే చూడండి, నా టార్గెట్ ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నాను. ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటే ఇక్కడే మళ్ళీ వెంటనే రివర్స్ అయిపోయి దీన్ని హై బ్రేక్ చేసేటప్పటికి నేను క్లోజ్ చేశాను. వెంటనే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అక్కడ నాకు 2000 ఎంతో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 2000 ఎంతో ప్రాఫిట్ వచ్చింది. చూడండి, ఇగోండి పిఈ ఇది 5500, 5300 అంత దాకా వెళ్ళింది. 2000 ప్రాఫిట్ వచ్చింది. అప్పటికే చాలా చిరాకుగా అనిపించింది, ఏంటి ఇలాగైపోయింది. ఈ చిన్న చిన్న స్కాల్పులు చేస్తే ఎప్పుడు మనం బిగ్ మూవ్స్ క్యాప్చర్ చేస్తాం అనిపించింది. ఫైనల్ మన సిస్టాన్ని మనం నమ్ముకోవాలి. అలాంటి సైకలాజికల్గా అస్సలు ఇంపాక్ట్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్గా చేసుకుని ఆపేద్దాం అనుకున్నామని ఇంకొక ట్రేడ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే చూడండి, చాలా దారుణం ఇది ఘోరం. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. నా ఆర్డర్ ఫ్లోని బట్టి ట్రేడ్ తీసుకుంటే వెళ్ళిపోయింది, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. కొంచెం కొంచెం పెరుగుతుంది అంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే మ్యాక్సిమం ఈ రేంజ్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఒక్క క్యాండిల్ వేస్తే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడైతే ఈ క్యాండిల్ లోపలికి వచ్చిందో ఇక్కడ క్లోజ్ చేయవలసి వచ్చింది. వెంటనే అక్కడ 2900 ఎంతో అక్కడ ప్రాఫిట్ వచ్చింది. క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా నాకు అర్థమైపోయింది, ఈరోజు బయ్యర్స్ సెల్లర్స్ హ్యాండ్లోనే పెట్టేసుకున్నారు. ఎందుకంటే చూడండి, ఎంత స్ట్రాంగ్గా వచ్చి ఫాల్ని రివర్స్ చేశారు. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు బయ్యర్స్, మళ్ళీ ఇంత స్ట్రాంగ్గా వెళ్తున్న దాన్ని రివర్స్ చేశారు. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు బయ్యర్స్, అంటే బయ్యర్స్ సెల్లర్స్ ఫుల్ డామినేషన్లో ఉంది. అంటే ఈరోజు మ్యాక్సిమం డికే మార్కెట్ చేసి రేపు మట్టుకి ఎటైనా మంచి మూమెంట్ అవకాశం ఉంటుంది. ఇంకెలాంటి మార్కెట్లో మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, కానీ ఆ వర్కౌట్ అయ్యేటప్పుడు మనం సైకలాజిగా కొంచెం బ్యాలెన్స్ తప్పినా మొత్తం ప్రాఫిట్ అంతా ఎగిరిపోయి లాసెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. లాస్ ఫేస్ చేస్తే రేపటికి సైకలాజీ చాలా ఇబ్బంది అయిపోద్ది. నాకు ఇవాళ మ్యాక్సిమం ఫ్రెండ్స్ నాకు 10,000 వచ్చింది ప్రాఫిట్. 10,900, 11,000 దాకా వచ్చింది. ఏంటి అదే ఫ్రెండ్స్, మంచి 11 లోపు మంచి మూమెంట్స్ ఉంటాయి కదా. ఒక్క మూమెంట్ వస్తే ఒక్క స్పైక్ వస్తే మనం అయిపోద్ది, మన టార్గెట్ అయిపోద్ది అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఓకే, ఈరోజు మంది కాదు. ఓకే, సెల్లర్స్ది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడానికి నాకు తెలిసింది నేను గ్యారంటీగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకే. చిన్నప్పుడు శాంతిలాల్ మేత నీ జాతకం చూపెట్టినప్పుడు ఏం చెప్పారు తెలుసా? నీ ధనరేఖ మీద శని ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శని ఉన్నా మనల్ని ఏం చేయలేక. ఇది నా అస్ట్రాలజీ. నేను చరిత్ర సృష్టించాలని వచ్చాను. చిటికేస్తే కూర్చుంటే చరిత్ర మారిపోతుంది.